సార్తో ఒక మాట అన్నాను. సార్, మీ విజిటింగ్ కార్డులో ఉన్నటువంటి డిగ్రీలు మా యూనివర్సిటీలో ఆఫర్ చేసే కోర్సులు కూడా అన్ని లేవు. ఆయన ఇచ్చిన కార్డులో సో మెనీ డిగ్రీస్, మన యూనివర్సిటీలో ఒక 20 కోర్సులే ఉన్నట్టు, బట్ ఆయన విజిటింగ్ కార్డులో అదర్ మోర్ దాన్ 20 డిగ్రీస్ ఉన్నాయి అన్నమాట. సో దట్ స్పీక్స్ అబౌట్ ది పర్సన్ విత్ హూమ్ యు ఆర్ గోయింగ్ టు ఇంటరాక్ట్. ఓపెనింగ్ రిమార్క్స్లో మన ప్రిన్సిపాల్ గారు చెప్పారు పర్సనాలిటీ అంటే ఏమిటి అని. బట్ ఐ డోంట్ థింక్ యూ పీపుల్ విల్ అండర్స్టాండ్ దట్ పర్సనాలిటీ. మీ పర్సనాలిటీ వేరే ఉంటుంది. యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ పర్సనాలిటీ ఈజ్ హౌ ఏ పర్సన్ ఆర్ ఉమెన్ ఆర్ మెన్ లుక్స్ లైక్. డ్రెస్ ఎలా వేసుకున్నారు, ఎలా ఉన్నారు, స్మార్ట్గా ఉన్నారా లేదా, దట్ ఈస్ నాట్ పర్సనాలిటీ. ఐ విల్ గివ్ యూ ఏ స్మాల్ introductory remarks with the great sayings of Swami Vivekananda. And a personal experience chapter, sir. Swami Vivekananda. Hope you all of you know. Tell us andarki Vivekananda. Sure. మర్చిపోలేదు ఇంకా. ఓకే, ఒకసారి ఆయన అట్లా యుఎస్లో ఉన్నప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళారు. మామూలుగా స్వామి వివేకానంద ఏంటంటే మామూలు డ్రెస్ వేసుకుంటారు, ఇది తెలుసు, ఆయన కాషాయం వేసుకుంటారు. అవతల ఉండేటువంటి వాళ్ళు ఫారినర్స్, వాళ్ళంతా సూటు గుడ్డు టై వేసుకొని టిప్ టాప్గా వచ్చారు. దెన్ వన్ ఆఫ్ ద ఫారినర్ స్పోక్ టు స్వామి వివేకానంద. సి లుక్, ఐఎమ్ లుకింగ్ లైక్ ఏ జెంటిల్ మ్యాన్, బట్ యు ఆర్ నాట్ లుకింగ్ లైక్ ఏ జెంటిల్ మ్యాన్ అన్నాడు. అంటే ఈస్ కామెంటింగ్ అబౌట్ ది డ్రెస్ వాట్ వివేకానంద వాస్ వెరీ. దానికి మీరైతే ఏం రిప్లై ఇస్తారో నాకు తెలియదు, బట్ ఈజ్ రిప్లై ఈజ్ వెరీ వెరీ వాట్ యు కాల్, దాన్ని తెలుగులో ఏమంటామంటే మనం అట్లా ఊహించలేనటువంటి రిప్లై. ఏం చెప్పాడు అతను? లిసన్ కేర్ఫుల్లీ, ఐ విల్ రిపీట్ ఇట్. యువర్ టైలర్ మేడ్ యూ జెంటిల్ మ్యాన్, మై క్యారెక్టర్ విల్ మేక్ మీ జెంటిల్ మ్యాన్. వద్దుదా డైలాగ్ ఏంటి? యువర్ టైలర్ అంటే ఎవడైతే నీకు సూటు బుట్టు కుట్టాడో, సూటు టై కుట్టాడో వాడు నేను జెంటిల్ మ్యాన్ చేశాడు. మై క్యారెక్టర్ విల్ మేక్ మీ జెంటిల్ మ్యాన్. సో దిస్ ఇస్ డజంట్ మ్యాటర్ హౌ ఐ లుక్, డజంట్ మ్యాటర్ హౌ ఐ వేర్, ద వే వి పీపుల్ బిహేవ్ ఇన్ ఏ సిచ్యువేషన్, ఏ కన్సిస్టెంట్ అప్రోచ్ అనమాట. If you take 10 people or 20 people together, some of the people, 10-15 people or more than 20 people, okay, 12 members or 18 people have shown a consistent reaction or action, whatever you call, for a particular thing, that comes as a consistent personality. How you react. ఎవరైనా న్యూస్ వినేటప్పుడు, న్యూస్ చెప్పేటప్పుడు సాడ్ న్యూస్ చదువుతున్నాడు అనుకోండి, మనం నవ్వామనుకోండి, what it speaks, some disorder ఎక్కడ ఉంది అని మీనింగ్ ఈజ్ దే. ఏడుపు వచ్చినప్పుడు ఏడుపు వస్తుంది, మనం చదువుతున్నప్పుడు నవ్వు వస్తుంది. కొంతమందికి బ్రహ్మానందాన్ని చూడగానే నవ్వు వచ్చేస్తుంది. అక్కడ అయితే డైలాగ్ కూడా ఏముండదు, జోక్ కూడా ఏముండదు, బట్ స్క్రీన్ మీద కనిపిస్తే నవ్వేస్తూ ఉంటుంది. కాబట్టి దిస్ అన్ యావరేజ్ పర్సెప్షన్ ఆఫ్ హౌ యూ ఫీల్. మనము ఎలా బిహేవ్ చేస్తున్నాం సిచ్యువేషన్లో, నార్మల్గా ఉన్నామా, అబ్నార్మల్గా ఉన్నామా, వాట్ అవర్ థింగ్స్ ఆర్ డూయింగ్. ఒకతను మనం మామూలుగా కూడా గమనించుకోండి, మీరు ఒక్కసారి ట్రైన్స్లో వెళ్తూ ఉంటాం, ఎయిర్పోర్ట్లో వెళ్తూ ఉంటాం. ట్రైన్స్లో హాఫ్ ప్యాంట్స్ వేసుకొని బనియన్ వేసుకొని ఒకతను ఎక్కాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఈ థింగ్స్ ఈజ్ కంఫర్టబుల్ విత్ ద డ్రెస్, బట్ అదర్ పీపుల్ ఆర్ నాట్ కంఫర్టబుల్. అలాగే ఒకతను ఫోన్లో, నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను, ఫోన్ పెట్టి లౌడ్గా స్పీకర్ లాగా పెట్టేసి పాటలు పెట్టేస్తాం. అవతల వాళ్ళకి ఎలా ఉంది, అవతల వాళ్ళకి కంఫర్ట్గా ఉన్నామా లేదా, ఏంటి సిచ్యువేషన్ అనేది ఎవరు ఆలోచించు. ఇది దిస్ స్పీక్స్ అబౌట్ యువర్ పర్సనాలిటీ, హౌ టు బిహేవ్ ఇన్ ఎన్ ఎన్విరాన్మెంట్, ఇన్ ఏ సొసైటీ, హౌ యూ డీల్ విత్. ఆ పర్సనాలిటీని మనం డెవలప్ చేసుకోవాలి. దట్స్ ద మోటో ఆఫ్ దిస్ ప్రజెంట్ seminar on personality development. Before actually we go to the topic, because speaker is here, I will not talk much about personality and other things, because if I speak more, I have to expose my ignorance.
before any expert kabatti, I will not touch all those things. So now this Sentinel is the Society for Training and Employment and Promotion. I think people have already briefed you about this organization. It's a Society for Training and Employment Promotion Nellore and was established under the chairmanship of District Collector to create self-employment opportunities to unemployed youth. So they organize several programs like national, international important days, youth festivals, youth week celebrations, blood organ donation camps, awareness programs on personality development and career counseling, awareness programs on cybercrime and all those things, etc. etc. So they are now today here to organize this personality development. ఇందాక హనుమారెడ్డి గారు చెప్పారు ఒక చిన్న సెంటెన్స్లో వాట్ యూ మీన్ బై పర్సనాలిటీ. ఐ ట్రై టు రిపీట్ దట్. ఓకే, ది క్యారెక్టరిస్టిక్ వేస్ ఆఫ్ థింకింగ్, ఫీలింగ్ అండ్ బిహేవింగ్ దట్ అకౌంట్ ఫర్ ద వేస్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ రిలేటివ్లీ కన్సిస్టెంట్ అక్రాస్ సిచ్యువేషన్స్. అదే నేను మీకు ఇందాక బ్రీఫ్ చేసింది కూడా, కన్సిస్టెంట్ అప్రోచ్ అనేది ఉండాలి. సో ఇఫ్ యూ గో, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎ సైకాలజీ డిపార్ట్మెంట్ హియర్, usually the psychology people will deal with this type of personality development. There are several theories available. Psychoanalytic theory is there, humanistic theory is there, right theory is there, social cognitive theory is there. So many varieties of theories are to evaluate a personality. Of course, there is a special paper on psychology. Our resource person will talk about all those things. So, but the question is, why we require a personality development, and why is people or students get benefited out of this personality development? See, when you have this personality development studies, research shows that a good personality, a person with a good personality will help a healthy personality and can have a positive impact on academic performance. That is, when you want to get a positive impact, positive output, your studies and other things, a healthy personality. I again repeat, personality doesn't look height, weight, color and all those things. How we matter, how we behave, all those things. A good personality promotes well-being also. And a continuous holistic development will be possible only with a personality development. So because of that, what we try to do here is, అంటే మీకు అందరికీ పర్సనాలిటీ లేదని కాదు, మీకు తెలియదని కాదు, అవన్నీ కాదు. బట్ ఇఫ్ అట్ ఆల్ దెర్ ఈస్ ఎనీథింగ్ మిస్సింగ్ ఇన్ us, we don't want certain ideas or certain things, we don't want to remove it from our concepts. So those things can be removed and you can put new ideas how to develop your career, how to develop your personality, how to mingle with people, and all those things will come through this personality development. With these brief words, and because there is a very long lecture is going on, personality development by the expert here, so I wish all the best, and I thank you for NSS unit and other people, faculty here attending this lecture, for giving me this opportunity. Thank you, Ananta.